మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యంలో బర్డ్ వాక్ ఫెస్టివల్ ప్రారంభమైంది. 2 రోజుల పాటు సాగే ఈ ఫెస్టివల్ కు గాంధారీవనం ఏసీసీ క్వారీ అటవీ ప్రాంతం వేదికగా మారింది. సిద్దిపేటలోని అటవీ పరిశోధనా సంస్థ విద్యార్థులు, వివిధ పాఠశాల విద్యార్థులు ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు. దాదాపు 40 రకాల పక్షి జాతుల పక్షులను గుర్తించిన విద్యార్థులు వాటిపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల పక్షులు, అటవీ సంపదపై విద్యార్థులకు అటవీ అధికారులు అవగాహన కల్పించారు. Feathered biped, in the sense any creature that has feathers. Okay. All birds have feathers. All birds have feathers. Even though it's not a flower, from a distance it looks like a big swallow. Yeah. Feathered biped, in the sense any creature that has feathers. మన పర్యావరణంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి ఇవన్నిటి మీద ఇక్కడ అవగాహన చేశాము. ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణంలోని పక్షుల గురించి, వాటి యొక్క ముఖ్యాంశాల గురించి మనం అక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందు అక్కడ జరగాలని చెప్పి అక్కడ కోరుకుంటున్నాము. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఆ తోడ్పాటు ఇక్కడ అందిస్తాము. అలాగే మంచిర్యాలే కాదు, ఈ మన నార్థన్ తెలంగాణలో ఉన్న ఇక్కడ అందరి కమ్యూనిటీస్ కూడా దీనికి ఇక్కడ సహకారం అందించాలి. పక్షులు కాపాడటం గురించనే కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి, మనకి ఇంకా మనం అక్కడ సుఖంగా అక్కడ జీవించడానికి ఇది మనకు చాలా అవసరం. ఆ సృష్టిలో ప్రతి ప్రాణికి, మన చుట్టూ ఉన్న ప్రతి ప్రాణికి కూడా ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పోషించడంలో అవి కనుక ఇక్కడ వైఫల్యం చెందితే కనుక పర్యావరణానికి ముప్పు, దానివల్ల మనకు కూడా ముప్పు ఉంటుంది. FCRI స్టూడెంట్స్ 100 మెంబర్స్ వచ్చారు. వారికి బర్డ్స్ యొక్క ప్రాముఖ్యత, వాటి ఆవాసం, వాటి వల్ల ఉపయోగాలన్నీ తెలియజేయడం కోసం ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాటి వల్ల మనకు లాభాలు ప్లస్ అవి మన వెట్ ల్యాండ్లో ఉన్నాయి, డ్రై ల్యాండ్లో ఉన్నాయి పక్షులు, అవన్నీ వాళ్ళకి తెలియడం కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది మన తెలంగాణలో నాకు తెలిసి ఫెస్టివల్ జరపడం ఇది మొట్టమొదటిసారి. ఇలా ఇంకా ముందు కూడా ఈ WWF వాళ్ళ సహకారంతో మనం ఏర్పాటు చేయడం జరిగింది.